नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य नंदी गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु उडुकुल्ल नर्मदा नामधेयस्य अम्मा नान्न नदुల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశులైన ఉడుకుల్ల నర్మదా గారి 11వ రోజు కర్మ సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యత్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మాతిస్థింతం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 3/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు నంది గోత్రోభవస్యులు కీర్తియశులు ఉడుకుల్ల నర్మదా గారి 11వ రోజు కర్మ సందర్భంగా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కుమారుడు సాయి కుమార్ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన ఉడుకుల్ల నర్మదా గారి 11వ రోజు కర్మ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ముక్కెడు బువ్వ నోచుకొని డొక్కలు ఎండిన జీవులని అక్కున చేర్చుకుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా. సాయి కుమార్ అండి, వి సాయి కుమార్. మా అమ్మ పేరు ఉడుకుల నర్మద. ఈ సుబ్బగూడ నుంచి వచ్చాము. అక్కడ చనిపోవడం జరిగింది. 11వ రోజు దినకర్మ ఇక్కడ చేసామండి. అమ్మ నాన్న అనాథ పుణ్యక్షేత్రంలో ఇక్కడ చాలా బాగా జరిగిందండి. 11వ రోజు దినకర్మ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒకసారి మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. వస్తే మీకే తెలుస్తుంది. చాలా బాగుందండి. ఒకసారి విజిట్ చేయండి కోరుకుంటున్నానండి.
మేము పుణ్యక్షేత్రం అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చాము. మా అక్క చనిపోయిందండి. మా అక్క పేరు మీద ఇక్కడ 11 రోజులు భోజనాలు పెట్టించాము. ప్రతి సేవ స్టాఫ్ కానీ ఎవ్వరు కానీ చాలా మంచిగా సేవ చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది పత్రమాస కదండి, ఎవరైనా కానీ ఇంట్లో బియ్యం ఇచ్చుకుంటారా చేస్తారు కదా, అదే పుణ్యక్షేత్రం వచ్చి భోజనం పెట్టిస్తే మనకి ఎంతో పుణ్యం కలుగుతుందండి. చాలా చాలా బాగుందండి రిసీవ్ చేసుకోవడం కానీ, ఇక్కడ సేవ చేయడం కానీ. ప్రతి స్టాఫ్ ఎంత బాగా మాట్లాడుతున్నారంటే అంత బాగా మాట్లాడుతున్నారు. అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ప్రతి ఒక్కరూ మీ ఎకేషన్ ఏది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన చేతుల మీదుగా మనం భోజనం పెట్టినంత ఎంత ఫీలింగ్ ఉంటుందో తెలుసు కదండి మీకు. అందు గురించే నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ పెతరమాసకు వచ్చి ఇక్కడ అనాథ ఆశ్రమంలో అందరికీ భోజనాలు పెట్టించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎంతోమందిని మేము చూసాము. ఇక్కడ పైన హాస్పిటల్ ఉంది, వాళ్ళ లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు, డాక్టర్లు ఇంత మెయింటెనెన్స్ చేస్తారంటే మనం ఇచ్చే దాని మీదే కదండి ఎక్కడికి వెళ్ళి వస్తాయి. అలాంటి 600 మంది నేను 2 సంవత్సరాల క్రితం వచ్చిపోయినా, అప్పటికి ఇప్పుడు చూస్తే ఎంతో డెవలప్మెంట్ అయింది. వాళ్ళని చూస్తే వాళ్ళు సపరేట్గా లేడీస్ సపరేట్, జెంట్స్కి సపరేట్ పెట్టినారు కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే మనం ఇంకా వీటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు రావద్దు, మన వాళ్ళకి ఎందుకు చెప్పొద్దని మనకి ఫీలింగ్ వస్తుంది. దయచేసి వచ్చి చూడండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటలా 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.